బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ డంకీ. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్ కుమార్ హిరానీ ఫిల్మ్ అండ్ జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలో కనిపించారు. పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత షారుఖ్ నుండి వస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకులు డంకీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ ట్రైలర్ ఆ అంచనాలు మరింత పెంచేగా డంకీ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో డంకీ సినిమాకు సోషల్ మీడియాలో ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. షారుఖ్ ఖాన్ ఖాతాలో మరో హిట్ పడిందని కొంతమంది అంటుంటే, మరికొందరేమో యావరేజ్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో 2 గంటల 40 నిమిషాల పాటు సినిమాను భరించడం చాలా కష్టమని చెప్తున్నారు. కథనాలు బాగానే ఉన్నా వాటిని ప్రజెంట్ చేసే విధానం చాలా స్లోగా ఉందని అంటున్నారు ఆడియన్స్. మరోపక్క డంకీ మెగా బ్లాక్ బాస్టర్ అని, షారుఖ్ నటన టాప్ నాచ్ అని, భావోద్వేగాలతో హృదయాలను కట్టిపేడేశారని, మాస్టర్ పీస్ మూవీ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మిక్సీ టాక్ సలార్ సినిమా మీద పాజిటివ్ గా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. సలార్ కొంచెం కనెక్ట్ అయినా కూడా డంకీకి కష్టాలు తప్పవని సినీ క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు.